హలో అండి, మనం ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్లో దాదాపుగా 20 బర్రెలను అలాగే 10 ఆవులను మొత్తం 30 పెంచడం జరుగుతుంది. ఈ డైరీ ఫామ్ పెట్టి దాదాపుగా ఒక 10-12 సంవత్సరాలు అవుతుందని ఆ రైతు మనకు చెప్పడం జరుగుతుంది. ఈ డైరీ ఫామ్ ఇందులో అతను మొదటగా స్టార్ట్ చేసింది 12 సంవత్సరాల క్రితం. దాదాపుగా ఒక 40 ఆవులతోటి డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందట. కానీ ఆ డైరీ ఫామ్ ఆవుల ద్వారా తనకు ఏ రకంగానూ గిట్టుబాటు కాక నష్టాల బాట పట్టి తర్వాత బర్లను తీసుకొని తన సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ మంచి ఆదాయాన్ని ఈ రైతు పొందడం జరుగుతుంది. ఈ రైతు యొక్క మాటలు మీరు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రైతు యొక్క మాటలు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. నా యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ యూట్యూబ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరన్నా? శ్రీనివాస్ అండి. ఎక్కడ ప్రాంతం? ఎక్కడి ప్రాంతం వచ్చేసి ఇప్పుడు జగిత్యాల డిస్టిక్, ఓకే. మల్యాల మండలం, రాజారం గ్రామం అది. ఓకే. ఈ డైరీ ఫామ్ పెట్టి ఎన్ని రోజులు అవుతుందన్న? మరి 12 సంవత్సరాలు అవుతుంది. 12లో స్టార్ట్ చేశారు. 12లో స్టార్ట్ చేస్తాం. అప్పుడు 12 ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు? ఆవులు అప్పుడు ఫస్ట్ మేము ఆవులను 40 ఆవులతో స్టార్ట్ చేసినాం. 40 ఆవులు? దాని తర్వాత దాని ప్రాఫిట్ అనేది తక్కువ ఉన్నది అన్న ఉద్దేశం కొద్దిగా ఆవులను తీసేసి మళ్ళీ బర్రెలను కంటిన్యూషన్ చేస్తాం. ఓకే. ప్రెజెంట్ ఎంత ఉన్నాయి? ప్రెజెంట్ వచ్చేసి 30 ఉంటాయి బర్రెలు, 10 ఆవులు ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు ఆవులతో ఏ విధంగా నష్టం వచ్చినట్టు అనిపించింది? దానికి కొంచెం హెల్త్ ఇష్యూస్, దానికి తగ్గట్టు వెదర్ అప్డేట్, ఓకే, దానికి సంబంధించిన. ఇప్పుడు ఈ బర్రెలు పాలు ఎక్కడ వస్తారు? ఇది నేను లోకల్లో సేల్ చేసుకుంటాను. మీరు ఓన్గా? నా ఓన్గా. ఎంత పడుతుంది లీటర్కి? లీటర్కి వచ్చేసి 80 రూపాయలు పర్ లీటర్. 80 పడుతుంది. 80 రూపాయలు పర్ లీటర్. టోటల్ ఇప్పుడు ప్రొడక్ట్ ఎంత? ప్రోడక్ట్ వచ్చేసి పొద్దున ఒక 120 లీటర్స్ వస్తాయి, సాయంత్రం ఒక 120 లీటర్స్. 240 లీటర్స్. 240 లీటర్స్. ఇన్కమ్ ఎంత వస్తుంది? పర్లేదండి, మరీ ఎక్కువనే కాదు. అయితే మామూలుగా డైరీస్లలో అంత పెద్దగా సక్సెస్ రేట్ తక్కువనే, కష్టపడ్డ వాళ్ళకి మాత్రం కొంచెం విలువ. ఇప్పుడు మీకు టోటల్ వచ్చే ఇన్కమ్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత పోతుంది? ఖర్చులు సుమారుగా ప్రాఫిట్ ఖర్చులు అని అంటే పర్సంటేజ్, మీరు పర్సంటేజ్ లెక్క చెప్పండి. మామూలుగా సుమారుగా నెలకు 1,00,000 రూపాయలు అట్లా మిగులుతున్నాం. ఓకే. ఖర్చులు పోగా? ఖర్చులు అంటే ఇప్పుడు 100%లా 60% ఖర్చులు పోతాయా? సుమారుగా 80% ఖర్చులు. 80% పోతుంది? అవునా? ఓకే. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ దానికి సంచి కట్టారు, అది ఎందుకు? వేడి కోసం. ఇప్పుడున్న వాతావరణం తోటి ఏంటంటే టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్ ఉండడం కోసం కూల్గా ఉంటే పాలు విరగకుంటుంటాయి. ఓకే. పొద్దున కానీ సాయంత్రం కానీ వాటర్ అనేది దానికి సైడ్లో కొంత వాటర్ ఇచ్చేసినప్పుడు టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ షెడ్యూల్లో ఉన్న బర్రెలన్నీ అవి అంటే ఏ జాతికి సంబంధించినవి? సుమారు ముర్రా ఉన్నాయి దీంట్లో, గుజరాతీ ఉంది, మన లోకల్ అంటే లోకల్ క్రాస్ బ్రీడ్ ఉన్నది. ఇప్పుడు మీకు ముర్రా జాతి ఎంత పడ్డది ఒకటి? సుమారుగా 1,20,000, 1,30,000, 1,35,000, 1,10,000. ఓకే. ఎక్కడ నుండి పట్టుకొచ్చారు? రోహతక్. ఎక్కడ రోహతక్? మన గుజరాత్? గుజరాత్, హర్యానా. హర్యానా, రోహతక్. ఓకే. ఈ గుజరాత్ జాతి ఎక్కడ పట్టుకొచ్చారు? అది ఏరియా
కొద్దిగా డౌట్ అంటే గుజరాత్ గాంధీనగర్ ఆ ఏరియాలో ఉంటుంది. మీరే వెళ్ళిరా? సొంతంగా అంటే తెలిసిన వాళ్ళతోటి ఒక 4-5 కలిసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం 10 తీసుకెళ్ళాలి. మనిషికి తలా 2 తలా 3 అన్న కాడ తీసుకొచ్చారు. మొన్న రీసెంట్లీ కూడా 5 బర్రెలు ఇక్కడ బీహార్ నుంచి తీసుకొచ్చారు. బీహార్ అక్కడ ఎంత పడ్డది? అంటే సుమారుగా 70, 80 వేలు 90 వేలు. మన దారి ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇందులో ముర్రా జాతి ఉంది, మన దేశీ మిక్సింగ్ ఉంది, ప్లస్ గుజరాతీ ఉంది. ఇందులో ఎవి ఎక్కువ పాలిస్తున్నాయి? పాలు అని అంటే దాదాపుగా కొద్దిగా ముర్రా బ్రీడు, దాని బ్రీడ్ని బట్టి సుమారుగా పూటకు 5 లీటర్లు 6 లీటర్లు కనిపిస్తాయి. లోకల్ బ్రీడ్ అయితే 3-4 లీటర్లు అట్లా. ఇది గుజరాతీ అయినా అంతే ఉంటాయి, 4 లీటర్లు 5 లీటర్లు. ఈ 5 లీటర్లు అనేవి ఎన్ని మంత్స్ వరకు తగ్గిస్తాయి? ఖచ్చితంగా అంటే దూడ ఈనిన తర్వాత సుమారుగా 5 నెలల పాటుగా ఉంటుంది. అది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైం వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని అంటే అప్పటి నుంచి మళ్ళీ పాల ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. ఓకే. అది సుమారుగా 7 నెలలు 7 నెలలు కరెక్ట్ ఇస్తాయి. దాని తర్వాత పాలు ఇవ్వడం ఉంటుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ సుమారుగా 5-6 నెలలు మనం జాగాల్సింది. ఓకే. ఒకవేళ ఇది ఉండాలి అని అట్లా. ఇప్పుడు ఇందులో మీకు ఎక్కువగా డిసీజెస్ ఏమని ఎక్కువ వచ్చే అవకాశం? దాదాపుగా బర్లకు తక్కువ ఉంటుంది. మామూలుగా టెంపరేచర్ చూసుకుంటూ ఏమైనా ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేదంటే కొంచెం గ్యాస్ ఎఫెక్ట్, అది తినే తిండి లోపల ఏదైనా చిన్న అంటే మీరు చెప్పేది ఏంటంటే బర్రెలతోటి మనకి డిసీజ్ అనేది ఎక్కువ ఏముండదు. ప్రాఫిట్లో కూడా మరీ అంత ప్రాఫిట్ ఏముండదు. ఆవులలాగా డిసీజ్లో కూడా డిసీజ్ అనేది పెద్దగా ఏముండదు. ఓకే. మా ఆవులకు వచ్చినటువంటి డిసీజెస్ లెక్క మ్యాస్టిక్స్, పొరుగు వాపు అంటారు, అట్లాంటి డిసీజ్ ఇవి చాలా తక్కువ, రేర్. అంతేగాని పర్టికులర్గా వాటికి వచ్చినటువంటి డిసీజ్ లెక్క పెద్దగా ఉంటుంది. ఆవులలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ అటాక్ అయ్యేది మ్యాస్టిక్స్. దాని తర్వాత టెంపరేచర్ వన్స్ ఒకసారి డౌన్ అయ్యి కింద పడ్డది అని అంటే లేవాలంటే అది కష్టమైన విషయం. అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు బర్రెల ఫామ్ పెడితే బెటరా, ఆవుల ఫామ్ పెడితే బెటరా? నన్ను అడిగితే ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా ఏమంటారు, ఆన్లైన్ మన రీటైల్ కౌంటర్ లెక్క పెట్టుకొని 10 రూపాయలు అన్న కాడ ఆలోచిస్తే మట్టుకే వాళ్ళు గట్టిగా కావగలుగుతారు. ఓకే. ఏదో నేను డైరీకి పోస్తా, పలానా డైరీ అన్న డైరీలకు పోస్తా అన్న డైరీలు ఉంటే మాత్రం దీంట్లో అది 80% మీదకి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఓకే. అవును. ఇప్పుడు ఇదే పాలని నేను కనుక డైరీలోకి వస్తే నాకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సుమారు 50-55 రూపాయలు అట్లా వస్తుంది. అట్లాంటప్పుడు మనకు దీని మేత ఖర్చు, లేబర్ ఖర్చు, దానా ఖర్చు, సుమారుగా నాకున్న ఇటుకి నేను పొద్దున సాయంత్రం 2 క్వింటాల దానా వేయాల్సి వస్తుంది. మామూలుగా గడ్డికి సంబంధించి ఈ ఖర్చులన్నీ చూసుకున్నప్పుడు బేరీ చేసుకోవాల్సిందే. మనకి ఎంత ప్రాఫిట్ ఉన్నది అని చెప్పాలి అంటే ఇవాళ నేను అక్కడ పోయి అమ్ముకుంటున్నా కాబట్టి ఈ మాత్రం. ఓకే. దాని తర్వాత అంటే మనకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు లేము. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి వాడి పరిశ్రమ మీద దీని మీద ఎస్పెషల్లీ దీని మీద మాత్రం ఎటువంటి ప్రోత్సాహం లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ అప్పుడప్పుడు 10 సంవత్సరాల క్రితం కొత్తగా ఏదైనప్పుడు మాత్రమే వీటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది. ఇన్సూరెన్స్ ఇప్పుడైతే ఎటువంటి ప్రోత్సాహాలు లేదు. అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేపిస్తారా? ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయించుకునే పరిస్థితి ఉంటే చేయించుకుంటాం. కొన్నిటికి లేదు అని అంటే మనం కొంచెం దీని మీద ఫోకస్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలం. అది ఏదైనా అయినప్పుడు మాత్రం మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు దానా మీరు 200 క్వింటల్స్ అన్నట్టున్నారు కదా. సో అంటే పర్ ఈచ్ మన కౌకి ఎంత పడుతుంది సుమారుగా? బఫెలోకి ఒక ఆవు వచ్చేసి మనకు 5 లీటర్లు ఇస్తుంది అని అంటే కనీసం దానికి మనం సుమారుగా పచ్చి కూడా ఇంచుమించు 5 కిలోలు వచ్చేటట్టు ఇవ్వాల్సి ఒక్కదానికి. ఎందుకంటే ఇప్పుడు అది దాని దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు మళ్ళీ దానికి అది రిటర్న్ అంత కొంత ఎనర్జీ లేకపోతే దాని దగ్గర కూడా ఉత్పత్తి కష్టం అవుతుంది. ఓకే. సో మనం ఇప్పుడు ఇది సుమారుగా నాకు పూటకు 5 లీటర్లు ఇస్తున్నది అంటే కనీసం 3 నుంచి 4 కిలోలన్నా దానికి మళ్ళీ మనం దానికి ఇవ్వాల్సిందే దానా. పచ్చిగడ్డి ఎంత ఇస్తారు? పచ్చిగడ్డి అనేది 25% అని అట్లీస్ట్ 30% అని ఉండే విధంగా చూసుకోవాలి. అది ఇప్పుడు లేబర్ షార్టేజ్ తోటి నాకు ఇంతకుముందు నేను కూడా పచ్చిగడ్డి ఉండే, ఇలా లేబర్ షార్టేజ్ తోటి పచ్చిగడ్డి లేదు. పచ్చిగడ్డి మీద ప్లస్ దానా అట్లా మెయింటైన్ చేస్తున్నాను. ఏం పెట్టారు పచ్చిగడ్డి? అదే గోఫోర్ సూపర్ నేపర్ ఎక్కువ పెడుతున్నట్టున్నారు కదా. గోఫోర్ అన్న సూపర్ నేపర్ అయినా అంత దాంట్లో ఏమంటారు జాతులు లెక్క కొంచెం అది కూడా
చెరుకు గడ లెక్కనే ఇది కూడా అదే, కాకపోతే ఏంటంటే కొంత హైట్ కొంత వెడ్త్ అట్లా ఉంటుంది అంతే. స్వీట్నెస్ అనేది దీంట్లో కోఫోర్లో సూపర్ నేబియర్లో కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అంతే. కమింగ్ టు మా క్వశ్చన్, యాక్చువల్లీ నేను అడిగిన మిమ్మల్ని ఇంత క్వశ్చన్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు బర్ల ఫామ్ పెడితే బెటరా, ఆవుల ఫామ్ పెడతారా? నా ఉద్దేశం ఏంటంటే బర్ల ఫామ్ అనేది పెట్టుకుంటేనేమో రీటైల్ కౌంటర్ అనేది పెట్టుకొని అమ్ముకునే విధంగా ఉంటే బెటర్. అదే ఆవుల ఫామ్ అన్నప్పుడు దానిలో కూడా మనకు ఆవుల పాలు ఒకవేళ సేల్స్ ఉంటేనేమో రీటైల్ కౌంటర్, లేదు అని అంటే అట్లీస్ట్ ఆ డైరీకైనా ఇప్పుడు పర్లేదు సుమారుగా 38 రూపాయలు 3.5 అట్లా వస్తే కనుక 38 రూపాయలు పర్ లీటర్ వస్తుంది. ఆ విధంగా తీసుకున్నాను అక్కడ నష్టం లేదు. ఓకే, అది హెల్తీగా ఉండే విధంగా పర్యవేక్షణ ఉండాల్సిందే, ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిందే. అట్లీస్ట్ అదే ప్రాపర్ ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేసుకోవాల్సిందే, అట్లా ఉండాలి. ఓకే, ఎవరి మీదనే నమ్మే పరిస్థితి డిపెండ్ అనేది ఉండదు. మన పర్యవేక్షణలో ఉండాలి. ఓకే, అంటే కొత్త వాళ్ళు ఎంతతో స్టార్ట్ చేస్తే బెటర్, అంటే ఎన్ని ఆవులతోటి కానీ ఎన్ని బర్రెలతో కానీ స్టార్ట్ చేస్తే బెటర్? సుమారుగా ఏదో 1-2 అన్న అక్కడ కాదు, పెడితే కనుక కనీసం ఒక 15 నుంచి 20 పెట్టుకోవాల్సింది స్టార్టింగ్. లేబర్ను మనం తీసుకురావాలనుకున్నా కానీ 10 యానిమల్స్ ఉన్నాయని అంటే కనీసం 18,000-20,000 డిమాండ్ చేస్తున్నారు. 18,000 అనుకున్నా, అట్లీస్ట్ ఇట్లా చూసుకున్నా కానీ ఇద్దరు మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటేనే దీన్ని ఇది చేసుకోవచ్చు. లేదు ఇంట్లో 4 ఉన్నాం అందరం కష్టపడదాం అన్న కాన్సెప్ట్ ఉన్నా కూడా నష్టం ఉంది. ఓకే, వన్ పర్సన్ ఎన్ని ఎనిమల్స్ను మనం పెంచవచ్చు అంటారు? లేబర్ అన్న పక్కకిస్తే మరి ఇంట్లో తల్లి తమ్ముడు ఇట్లా ఉన్న వాళ్ళు అయితే సుమారు 15 వరకు పెంచుకోవచ్చు. ఓకే, 50 to 20 ఒక చిన్న పనులు చేసుకుంటూ పెంచుకోవచ్చు. ఇప్పుడు అలా పెంచుకుంటే మనకు వర్కర్ సాలరీ అనేది మనకు అది కూడా ప్రాఫిట్ కిందకి వస్తుంది, కూడా బెనిఫిట్ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 12 years అవుతుంది అంటారు ఫామ్ పెట్టేసి. ఈ 12 yearsలో మీకు ఎప్పుడైనా కానీ డైరీ ఫామ్ వదిలిపెట్టాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వస్తుందండి, అప్పుడు చిన్న స్ట్రగుల్స్ పడ్డ టైంలో ఉంటాయి, ఆ టైంలలో వస్తుంది. చిన్న సంతోషాలను కూడా మనం వదిలేసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఓకే, ఎందుకంటే ఏదైనా కుటుంబం లోపల చిన్న ఏదైనా మంచి కార్యాలు శుభకార్యాలు లేదంటే ఇంకేదో ఇలాంటి సడన్లీ మనం అనుకున్న టైంలో వెళ్ళలేని పరిస్థితి, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు షెడ్ మీరు 2 వేసారు కదా, 2 ఒకటి అది చిన్నది, ఇలాంటి ఫస్ట్ స్టార్టింగ్ చేశారు ఇవన్నీ. స్టార్టింగ్లో ఆ షెడ్ వేసినప్పుడు ఏంటంటే అప్పటికి మనకు ఆ వాల్యూ తెలియదు. నేను వచ్చేసి బయట దేశం పోయి వచ్చిన టైంలో అప్పుడు డబ్బుల గురించి పెద్దగా నాకు అంత ఇది లేకుండే. దాని తర్వాత దానికి అప్పుడు 2011లోనే దాదాపు సుమారు 7,50,000 రూపాయలు ఖర్చు పెట్టినాను. ఓకే, దాని తర్వాత మా ఆలోచనతో అది ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా అన్నట్టు దాని తర్వాత ఇది ఇట్లా స్టార్ట్ చేసాను. దీనికి ఎంత అయింది? ఇది 2 లక్షల లోపల. ఇది ఓన్లీ 2 lakhs అయిపోయింది. 2013 or 14 ఇప్పుడు ఇది 2 లక్షలతో అయిపోయింది. 2 lakhs అంటే ఇది అంటే దీని కెపాసిటీ ఎంత? ఎన్ని ఎనిమల్స్ పెట్టవచ్చు ఇలా? 30 animals పెట్టచ్చు, లెఫ్ట్ టు రైట్. 15 to 15. 15 to 15. ఎంత సైజ్ ఎంత? పొడవు ఎంత? వెడల్పు ఎంత? సుమారుగా సైజు 40 ఇంటూ ఇట్లా 50 ఉంటుంది. 40 ఇంటూ 50 ఉంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు షెడ్డుకు ఖర్చు ఎక్కువ చేస్తున్నారు నాకు తెలిసి చాలామంది. ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము షెడ్ అన్న కాడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే సుమారుగా ఒక 10 సంవత్సరాలు ఉండేలా అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్నగా మనం తక్కువ ఖర్చులో మనకు ఎక్కువ బెనిఫిట్ ఉండేటట్టు మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే, దానికి నేను 7,50,000 రూపాయలు ఖర్చు పెట్టినాను. సేమ్ అదే ఇంచుమించుగా నేను ఇక్కడ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాను. అట్లా 50% తీసుకున్న 5 లక్షల రూపాయలలో అటువంటి మనం పెట్టచ్చు. అట్లా ఉంటుంది. యానిమల్స్ మీద ఖర్చు ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ షెడ్ అనేదాన్ని వీలైనంత తక్కువ ఖర్చులో మనం ప్లాన్ చేసుకోవాలి. షెడ్కి తక్కువ పెట్టేసి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది యానిమల్స్ మీద పెట్టి రైట్. ఓకే, అండ్ ఇప్పుడు మీరైతే ఒక 2 years నుండి అయితే అప్స్ అండ్ డౌన్ ఎదుర్కొంటూ పర్వాలేదు అంటే ఒక నా వరకు నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా అప్స్ అండ్ డౌన్స్ కాదు చాలా డౌన్సే చూసినాను. అప్పుడు ఏంటంటే నేను ఆవులు ఉన్న టైంలో ఒక్కొక్కసారి వాడు
ఈ సమ్మర్ వచ్చింది అని అంటే పాలు పగిలినాయి అని చెప్పేసి అనడం, వాళ్ళు జీరో మనకు అట్లాంటి చాలా చాలా కంప్లైంట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే. దాని తర్వాత వచ్చిన బాధ ఏంటి అని చెప్పేసి వీటిని సైడ్ చేసేసుకొని మళ్ళీ కొన్ని అప్పుడు వైఎస్ఆర్ 1+1 స్కీమ్ ఉన్నప్పుడు ఆ టైంలో మళ్ళీ ఆవుల మీదకి వెళ్ళి బర్రెల మీదకి వచ్చేస్తాం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.